హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఈరోజు అయితే మనం ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్లో ట్రైన్ జర్నీ చేయబోతున్నాము. సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు అయితే మన జర్నీ చేయబోతున్నాము. ప్రజెంట్ టైం అయితే 6 o'clock. స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. ప్రజెంట్ టైం అయితే మనకు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అవుతుంది. ప్లాట్ఫామ్ 1 పైనకి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. 6:15కి అయితే మనకు ట్రైన్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 2:15 వరకల్లా మనము తిరుపతికి అయితే రీచ్ అయిపోతాము. మనకి సికింద్రాబాద్ నుండి అలాగే తిరుపతి వరకు అయితే 8 hours జర్నీ టైం అయితే ఉంటుంది. మేమైతే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్కి టికెట్స్ అయితే ఐఆర్సిటీసీ యాప్లో అయితే బుక్ చేయడం జరిగింది. మనకు ఈచ్ వన్ టికెట్ అయితే 1680 రూపీస్ పడింది, ఇంక్లూడ్ జిఎస్టీ. మన బుక్ చేసిన టికెట్ ప్రైస్ అయితే 1680 రూపీస్, ఇంక్లూడ్ మనకు టీ, బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా ఉంటుంది. ఈ టికెట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. విత్ ఫుడ్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, వితౌట్ ఫుడ్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ టైం అయితే మనకు 6:15 అవుతుంది. ఇప్పుడే మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మనకైతే ఒక న్యూస్ పేపర్ అలాగే ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు టికెట్ ప్రైస్లోనే ఇంక్లూడ్ ఉంటుంది. మనం ఫుడ్తో కనుక ఇంక్లూడ్ బుక్ చేసుకుంటే 1680 రూపీస్ పడుతుంది విత్ జిఎస్టీ. దీనిలో మనకి ఇంక్లూడ్ ఏంటంటే ఇట్లా వాటర్ బాటిల్, పేపర్, టీ, టిఫిన్ అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ ఇంక్లూడ్ కాకుండా మనం బుక్ చేసుకున్నట్లయితే మనకు 350 నుంచి 380 రూపీస్ తక్కువ పడుతుంది టికెట్. మనకు సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు అయితే 20701 ట్రైన్ నంబర్. మనకు సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు అయితే 5 స్టాప్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ స్టాప్ నల్గొండ, అలాగే గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, ఫైనల్గా అయితే మనం తిరుపతి. లాస్ట్ స్టేషన్ వచ్చేసి తిరుపతి ఉంటుంది. మేము ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్కి ట్రైన్ టికెట్స్ అయితే ఐఆర్సిటీసీ యాప్లో అయితే బుక్ చేయడం జరిగింది. ఓవరాల్గా మన జర్నీ టైం వచ్చేసి 8 hours ఉంటుంది. 6:15కి స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. అలాగే మధ్యాహ్నం మనకు 2:30 వరకు అయితే రీచ్ అవుతుంది అక్కడికి. ట్రైన్ స్టార్ట్ అయిన ఒక 40 minutesకి అయితే మనకి టీ మిక్స్ అయితే ఇచ్చారు, అలాగే బిస్కెట్ ప్యాకెట్ కూడా ఒకటి. ఇది రెడీ టు కుక్ లాగా మనకు రెడీ టు డ్రింక్ అన్నట్టు ఇది. ఇప్పుడైతే దీనిలో అన్ని మిక్సింగ్ ఉంటాయి. టీ, షుగర్ అలాగే మనకు హాట్ వాటర్లో దీన్ని మిక్స్ చేసినట్టయితే మన టీ అయితే తయారైపోతుంది.
వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి మనం హాట్ వాటర్లో వేసి మిక్స్ చేద్దాం. Please remember to take all your belongings with you. భారతీయ రైల్వేతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడైతే మనం ఫస్ట్ స్టాప్ చేరుకున్నాము నల్గొండకి. సికింద్రాబాద్ తర్వాత మనకు వచ్చే స్టాపు ఫస్ట్ ఇదే నల్గొండ. స్టాప్ కూడా ఎక్కువసేపు మనకు టైమింగ్ కూడా ఉండదు, ఎగ్జాక్ట్లీ 1 minute వరకు అయితే ఉంటుంది. నల్గొండ తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ స్టాప్ గుంటూరు. ఇప్పుడే మనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చారు. బ్రేక్ఫాస్ట్లో అయితే ఏమేమి ఉన్నాయో ఒక్కసారి అయితే చెక్ చేసి చూద్దాం. సిల్వర్ ఫాయిల్ కవర్లో అయితే ప్యాక్ చేశారు. దీనిలో మనకు ఉప్మా అండ్ 2 వడ ఇచ్చారు. ఇదైతే చట్నీ, ఒకటైతే స్వీట్ ఐటమ్ అయితే ఇచ్చారు ఏదో. ఈ ప్యాకింగ్లో అయితే ఏముందో చూద్దాం. ఇదైతే సాంబార్. ఒకటైతే యాపిల్ జ్యూస్ ఇచ్చారు. ఇంకా అయితే మనకు ఒక మిక్చర్ ప్యాకెట్, అలాగే టిష్యూ, ఓ స్పూన్ అయితే ఇచ్చారు. ఇది మనకు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే. మనం పెట్టి
ఇప్పుడే మన సెకండ్ స్టాప్ అయితే గుంటూరు చేరుకోవడం జరిగింది. నల్గొండ తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ స్టాప్ గుంటూరు. గుంటూరు తర్వాత మనకు ఒంగోలు ఉంటుంది స్టాప్ అయితే. ప్రజెంట్ మనం చూస్తుంది అయితే ఎకనామిక్ క్లాసు. జనరల్కి ఎకనామిక్కి ప్రైస్ కూడా తేడా ఉంటుంది. మనకు జనరల్ అయితే ఇప్పుడు 1680 రూపీస్, అలాగే మనకు ఇది ఎకనామిక్ క్లాస్ అయితే 3080 రూపీస్ ఉంటుంది ఈచ్ పర్సన్. మనకు దీనిలో ఏంటంటే సీట్స్ కూడా మనకు 360 డిగ్రీస్ అనేది మనకు రొటేట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తుంది అయితే ఎకనామిక్ క్లాస్. దీనిలో 2x2 సీట్స్ ఉంటాయి. జనరల్ దానిలో అయితే మనకు 2x3 ఉంటాయి. ఇప్పుడే మనం అయితే ఒంగోలు అయితే చేరుకున్నాము. గుంటూరు తర్వాత మనకు వచ్చే స్టాప్ వచ్చేసి ఒంగోలు. ఒంగోలు తర్వాత అయితే మనకు నెల్లూరు ఉంటుంది. నెల్లూరు తర్వాత తిరుపతి. ఇప్పుడే మనమైతే నెల్లూరు అయితే చేరుకున్నాము. మనకు నెల్లూరులో ఇప్పుడైతే స్టాప్ ఉంది. ఈ స్టాప్ తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ వచ్చే డెస్టినేషన్ స్టాప్ అయితే తిరుపతి. ఫైనల్గా మన డెస్టినేషన్ పాయింట్ అయితే తిరుపతికి అయితే చేరుకుంటాము. నెల్లూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. నెల్లూరు స్టేషన్ దాటగానే మనకైతే లంచ్ అయితే తీసుకొచ్చారు. లంచ్ మెనూలో మనం ఏమేమి ఐటమ్స్ అని ఇచ్చాయో ఒకసారి చూద్దాం. ఒకటైతే మనకు మలై కోఫ్తా కర్రీ ఒకటి, ప్లేన్ రైస్, అలాగే ఒకటి హెరిటేజ్ కార్డ్, దీనిలో అయితే మనకు పరాటా, ఒకటైతే మిక్స్డ్ పికిల్ ఇచ్చారు. ఇదైతే మనకు మలై కోఫ్తా కర్రీ. దీంతోపాటు మనకు స్పూన్ అలాగే టిష్యూ కూడా ఇచ్చారు. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఒకటి ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు. ఫైనల్గా మనమైతే తిరుపతికి దగ్గరలో ఉన్నాము. టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 2:15 అవుతుంది. అనుకున్న టైం కంటే ముందే అయితే రీచ్ అయిపోయినాము. ఇది మన వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రామ్ లివింగ్ లైఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.